వెల్కమ్ టు డే 4 ఆఫ్ 30 డేస్ లోవర్ బాడీ వర్కౌట్ ఛాలెంజ్. అమ్మో! మార్నింగ్ లేసేసరికి మామూలుగా లేవు బాడీ పెయిన్స్, మెయిన్‌గా స్టమక్ దగ్గర ఫుల్‌గా అంటే ఇట్లా పుండు పుండు ఉండే బాడీ అంతా. అండ్ ఆర్మ్స్ కూడా ఫుల్ నొప్పి లేస్తుండే. ఇంకా 3, 4 డేస్ ఉంటది కదా, తప్పదు. ఇంకా పెయిన్ ఉంటేనే మనం కరెక్ట్‌గా చేస్తున్నట్టు లెక్క. సో చేయాల్సిందే, తప్పదు కదా. సో ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసినా అనమాట. ఫస్ట్ 10 సెట్స్ ఆఫ్ సూర్య నమస్కారాస్. ఫస్ట్ 5 మంచిగానే చేస్తాము ఈజీగా, తర్వాత 5 ఇంకా ఆగుతూ ఇంకా లెక్క పెట్టుకుంటూ ఇంకా చేసేయడమే. సో అట్లా ఈ సూర్య నమస్కారం అయిపోయాక నెక్స్ట్ ఈరోజు ఫ్లోర్ ఎక్సర్సైజ్ చేసిన అనమాట. ఫస్ట్ ఈ నీ టక్స్ చేసిన. మామూలుగా అంటే వీడియోలో చూస్తే ఈజీగా కావచ్చు అనుకున్నా, కానీ చేస్తుంటే తెలిసింది నాకు, అమ్మో! నేను గ్యాప్ 10 కూడా కాదు, ఒక్కొక్కసారి 8 చేసి గ్యాప్ తీసుకున్నా. అట్లా గ్యాప్ తీసుకుంటూ చేసిన. చాలా కష్టం ఉన్నది ఇదైతే. అమ్మ! ఇంత టఫా అని అనిపించలేదు, చేసేదాకా అనిపించలేదు అనమాట. సో అది దెన్ నెక్స్ట్ ఈ లెగ్ షిఫ్ట్స్. ఇది కూడా అసలు చాలా కష్టం ఉండే, పొజిషన్ కరెక్టా లేదా అని చూసుకుంటూ, ఎందుకు అంత ప్రాబ్లం అవుతుందని చూసుకుంటూ చేసిన అనమాట. సో ఇంకా ఇవైతే 15 చేయగలిగిన, 20 నా వల్ల కాలేదు. సో అట్లా ఆ 3 సెట్స్ అవి చేసిన. నెక్స్ట్ చైర్ క్రంచెస్. ఇది కూడా ఇంకా కొంచెం ఇంకా బాడీ పై వరకు లేవాలి. స్టిల్ మ్యాక్సిమం ట్రై చేస్తున్నా నేను. సో మెల్లగా ఇంకా మొత్తం లేవాలన్నమాట. ఇప్పుడు కొంచెం లేపగలుగుతున్నా, ఇంకా లేపాలి బాడీని మొత్తం. ఇట్లా లేసి ఆ టోస్ని టచ్ చేయాలి యాక్చువల్గా. సో ప్రస్తుతానికైతే ఇది చైర్ క్రంచెస్ ఇట్లా చేస్తున్నాను. నెక్స్ట్ ఈ బ్రిడ్జ్ లాగా ఇట్లా లేపడం, మన బటక్స్ని, కడుపుని, ఇట్లా స్టమక్ని పైకి లేపడం అనమాట. సో ఇది కూడా చూస్తే ఈజీ అనిపించింది, కానీ చేస్తుంటే తెలుస్తుంది. ఇవన్నీ ఫ్లోర్ ఎక్సర్సైజెస్. ఫ్లోర్ ఎక్సర్సైజే కదా అంటే మంచిగా పడుకొని చేయొచ్చు కదా అని అనుకుంటాం, కానీ చాలా పెయిన్ ఉంటుంది అండ్ అంత ఈజీ కాదు. ఇంకా ఇట్లా హెవీ బెల్లీ అండ్ హెవీ థైస్ ఉన్న వాళ్ళకి చాలా కష్టము. సో ఇట్లా ఇవన్నీ తగ్గడానికి ఇన్ని కష్టాలన్నమాట. సో నెక్స్ట్ ఇది 5th వన్, రష్యన్ ట్విస్ట్. ఇది కూడా ఈజీ కాదు, ఇంకా కొంచెం వంగాలి, బెండ్ అవ్వాలి నేను. ఇంకా నా వల్ల కాలేదు. అండ్ ఈ థైస్ కూడా హెవీ ఉండట్లా, అటు ఇటు ఇంకా దగ్గరకు పెట్టాలి థైస్, కొంచెం గ్యాప్ వస్తుంది అనమాట. సో అట్లా అది కూడా 3 సెట్స్ చేసిన. దాని తర్వాత ఈ ప్లాంక్, ఈ ఫ్లాట్ ప్లాంక్ ఎప్పుడు వస్తుందో కానీ మెల్లగా ట్రై చేస్తున్నాం. మొన్నటికి వరకు కొంచెం బెటరే కదా, మొన్న మరీ నా బటక్స్ అదంతా కొంచెం పైకి ఉండే, ఇవాళ కొంచెం కిందికి జరిగినాయి కదా. సో ఇంకా ఫ్లాట్ చేయాలి. సో ప్రస్తుతానికి ఇవాళ 30 సెకండ్స్, అంటే 30 సెకండ్స్ కూడా ఇంకా కొంచెం ముందే ఆపేసిన, ఇంకా స్ట్రెంత్ లేకుండే. సో అట్లా ఈ 6 సెట్స్ చేసేసి ఇంకా తర్వాత స్ట్రెచెస్ చేసినాం. సో ఇది వాళ్ళ వర్కౌట్. అంటే చేసే ముందు ఇవి చేద్దాం అనుకుంటా కదా, సరే ఇది ఈజీగానే ఉంటుంది కావచ్చు అని అనుకొని చేస్తే సినిమా కనబడ్డది ఇవాళ అయితే. సో ఇది వాళ్ళ వర్కౌట్. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందంటే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. డే 5 వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటే దెన్ కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ. బాయ్.